అంతర్ముఖానికి స్వాగతం. ఈ వారం మన ఎపిసోడ్ నేను రాసిన నవల తప్పు చేద్దాం రండి. ఈ తప్పు చేద్దాం రండి రిలీజ్ అయిన కొత్తలో చాలామంది భయపడ్డారు చదవటానికి. ఏంటి తప్పు ఏంటి చదవ. బట్ వాట్ ఐ ఫీల్ ఈజ్ అన్యాయం, న్యాయం, చట్టం, చట్టబద్ధం, చట్టరహితం, నైతికం, అనైతికం వీటన్నిటి మీద ఒక గీతలు గీసి పెర్ఫెక్ట్గా చెప్పడం ఈ పుస్తకం ఉద్దేశం. దిస్ ఈజ్ ఐ కన్సిడర్ వన్ ఆఫ్ మై బెస్ట్ వర్క్స్. తప్పు చేద్దాం రండి. అసలు తప్పు అంటే ఏమిటి? తప్పు వేరు, బలహీనత వేరండి. బలహీనత అంటే సిగరెట్ తాగటం, డ్రింక్ చేయటం, లేకపోతే విపరీతమైన భక్తి, పట్టించుకోకుండా ఇంక దాంట్లోనే ఒక వ్యసనంలో మునిగి ఉండటం, ఇదంతా బలహీనత. దీనివల్ల ఆరోగ్యం పాడవుతుంది, టైం వేస్ట్ అవుతుంది, డబ్బు వేస్ట్ అవుతుంది. ఇది బలహీనత. మరి తప్పంటే ఏంటి? తప్పంటే నువ్వు చేస్తున్న పని వల్ల ఇంకొకరికి నష్టం రావటం, దీన్ని తప్పు అంటారు. ఉదాహరణకి మర్డర్స్ చేయటం, దొంగతనం చేయటం, ఒక లంచాలు బాగా సంపాదించి పాపం అవసరంలో ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాడికి పని చేసి పెట్టడం, ఇవన్నీ తప్పులండి. తప్పు వేరు, బలహీనత వేరు. రెండు చేయకూడదు, బట్ తప్పు వేరు, బలహీనత వేరు. ఇది ముందు తప్పుకి డెఫినేషన్ అంటే ఇది. మిస్టేక్ వేరు. మిస్టేక్ అంటే నీకు తెలియక చేసింది. ఒక్కోసారి మిస్టేక్ వల్ల కూడా నష్టాలు రావచ్చు. మిస్టేక్ వేరు, తప్పు వేరు, బలహీనత వేరు. తప్పు చేద్దాం రెండులో ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఉంటుందండి. చాలా నైతిక విలువలు ఉన్నది, చాలా బాగా చదువుకున్నది, మంచి స్టూడెంటు, తర్వాత టీచర్ అయింది, పెళ్లి చేసుకుంది, 2 పిల్లలు, భర్త చిన్న గుమస్తా, చిన్న పెంకుటింట్లో ఉంటుంది. ఇదంతా ఓకే. ఈ అమ్మాయి క్లాస్లోనే చదువుకునే టైంలో ఒక అందం తక్కువ ఉన్న ఇంకో అమ్మాయి ఉంటుంది. చాలా డల్ స్టూడెంట్, కానీ విపరీతమైన బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తుంది. ఈ అమ్మాయి టీచర్ ఉద్యోగంలో జాయిన్ అయ్యే టైంకి ఆ అమ్మాయి కారు కొనుక్కుంటుంది. ఇంకో 4-5 ఇయర్స్ తర్వాత ఇల్లు కట్టుకుంటుంది. అసలు పెళ్లి చేసుకోదు. ఈ అమ్మాయి ఈ టీచరు ఆవిడ్ని చూసి ఎప్పుడు మదన పడిపోతూ ఉంటుంది. ఏంటి అట్లా డబ్బులు సంపాదించుకుంటుంది, కారు కొనుక్కుంది, రాత్రులు హ్యాపీగా తిరుగుతుంది, డ్రింక్ చేస్తుంది, మధ్యలో పేకాడుతుంది, గీటీ ఫ్రెండ్స్తో వెళ్తుంది అనుకుంటూ ఉంటుంది. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత రియలైజ్ అవుతుంది ఏంటంటే ఆ అమ్మాయి సంతృప్తిగా ఉందా లేదా నాకు అనవసరం, నేనైతే సంతృప్తిగా లేను. ఎందుకంటే నా ఆలోచనల్లో నా భర్త, నా పిల్లలు, నా జీవితం మానేసేసి ఆవిడ ఆనందం, ఆవిడ డబ్బులు, వీటి గురించి ఎక్కువ ఆలోచిస్తూ నేను అసంతృప్తికి చెందాను. ఇది తప్పు చేద్దాం రెండులో. మనం తప్పు చేయకపోయినా కూడా ఇంకోళ్ళ జీవితంతో పోల్చుకుంటే మన జీవితం ఎంత అస్తవ్యస్తం అవుతుందో బేస్ కాన్సెప్ట్ ఇది తప్పు చేద్దాం రెండులో. ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది ఒకటి ఉందండి. ఇది ఏంటంటే ఒక 55-60 ఇయర్స్ రిటైర్ అవ్వబోతున్న ఒక ఆయన ఉంటాడు ఒక ఇంట్లో. ఆ ఇంటికి ఎదురింట్లో నేను ముందు ఎగ్జాంపుల్లో చెప్పినట్టే ఒక అమ్మాయి ఉంటుంది. రాత్రి 1 గంట వరకు కార్లు గీర్లు అన్నీ వస్తూ ఉంటాయి. వీడు తన విలువలను నమ్ముకున్నాడు, అవతల విలువలను నమ్మడు. ఈ అమ్మాయి ఏంటి ఇట్లా చేస్తుంది, ఇట్లా తిరుగుతుంది, చదువుకోవటం ఇది అనుకుంటాడు. ఆ అమ్మాయి షూర్గా బాయ్ ఫ్రెండ్స్తో బాగా స్పెండ్ చేస్తుంది. ఇది అయిన తర్వాత ఒక 6 ఇయర్స్ కనబడదు ఆ అమ్మాయి. ఆ తర్వాత ఎందుకో పని మీద ఇతను 70 ఏళ్ల వయసులో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎయిడ్స్ విభాగంలో కనబడుతుంది. వీడి మనసు ఎంతో సంతృప్తి చెందుతుంది. అమ్మ ఆ రోజు రాత్రి 1 గంట వరకు బాయ్ ఫ్రెండ్స్తో తిరిగింది, ఇప్పుడు ఎయిడ్స్లో ఉంది కదా, ఇలాగే జరుగుతుంది, అందుకే విలువలు ఉండాలి, నైతిక విలువలు ఉండాలి, ఇవి చాలా అనుకుంటాడు. అమ్మాయిని పలకరిస్తాడు. మా ఇంటి ఎదురింట్లో ఉండేదానివి కదా 6-7 ఇయర్స్ బ్యాక్, ఏంటి ఇప్పుడు ఇక్కడ ఉన్నావు అంటే అమ్మాయి చెప్తుంది, లేదండి నేను చదువు అయిపోయిన తర్వాత 5 ఇయర్స్ అమెరికా వెళ్ళాను, ఐఎమ్ వన్ ఆఫ్ ది బ్రైట్ స్టూడెంట్స్. అక్కడ అమెరికాలో 5 ఇయర్స్ పనిచేసిన తర్వాత ఎయిడ్స్ రీసెర్చ్ చేయడం కోసం గవర్నమెంట్ స్కాలర్షిప్ మీద ఈ హాస్పిటల్కి వచ్చాను అంటుందన్నమాట. అంటే ఆ అమ్మాయి జీవితంలో బాయ్ ఫ్రెండ్స్ అదంతా ఒక ఫేజు, చదువుకోవటం, రీసెర్చ్ ఇదంతా ఇంకో ఫేజు. ఇతనికి ఇది నచ్చలేదు, అందువల్ల అసంతృప్తి చెందాడు అనమాట. సో నీ జీవిత విధానమే కరెక్ట్ అని, ఇంకోటి జీవిత విధానం కరెక్ట్ కాదని ఎప్పుడైతే నువ్వు అనుకున్నావో నువ్వు సంతృప్తిగా ఉండవు. తప్పు చేద్దానండిలో ఇది 3rd పాయింట్. జనం ఎలా ఉంటారు? నేను దున్నపోతులు అని చెప్పి ఒక నవల రాద్దామని మళ్ళీ ఎందుకులే వచ్చిన గొడవ అని చెప్పి మానేశాను. దున్నపోతులు అంటే ఏంటంటే ఒకటికి 2 కొమ్ములు మొలుస్తాయి, వాడిని అందరూ అసహ్యంగా చూస్తారు.
ఒక 1 ఇయర్ అయ్యేసరికి ప్రపంచంలో అందరికీ 2 కొమ్ములు మొలుస్తే ఒకడికి మొలవవు. ఈ అందరూ కలిసి ఆ మొలవని వాడిని అసహ్యంగా చూస్తారు. ఇది మన జాతి ఇట్లా ఉంటుంది. దీని గురించి తప్పు చేద్దానండిలో ఒక చిన్న ఎపిసోడ్ ఉంది. ఒకడు చెట్టు కొమ్మ మీద ఎక్కి గొడ్డలతో కొడుతూ ఉంటాడు. ఇటువైపు కూర్చొని అటువైపు కొడుతూ ఉంటాడు. అటువైపు ఒక స్వామీజీ వెళ్తే నాయన పడి చచ్చిపోతావు కూర్చున్న కొమ్మ మీద అనేసరికి కొంచెంసేపు కొట్టిన తర్వాత పడిపోతాడు. పడిపోయి ఎంత బాగా చెప్పాడు స్వామి, నేను ఇంకొంచెం సేపట్లో పడిపోయి చచ్చిపోతానని చెప్పాడు. నిజంగా స్వామి అని చెప్పి చచ్చిపోయాను అనుకున్నాడు. చచ్చిపోయాను అనుకున్నాడు ఆ స్వామీజీ మాటలు విని. మన స్వామీజీలు చెప్పే మాటలు విని భజన చేసేవాళ్ళందరూ ఇంత మూర్ఖులే. వీడు చచ్చిపోయాడని తెలిసి మొత్తం గూడెంలో ఉన్న పాకల వాళ్ళు అందరూ వచ్చేసేసి చూశారు. చూసి చచ్చిపోయాడు. అందులో ఒక నాయకుడు ఉన్నాడు. నాయకుడు ఏమన్నాడంటే, వీడు ఊపిరి పీలుస్తున్నాడో లేదో చూడండి, నిలబెట్టండి, నిలబడితే పడిపోతే చచ్చిపోయినట్టు అన్నాడు. వీళ్ళందరూ కలిసి వాడిని పట్టుకొని నిలబెట్టారు. వీడు చచ్చిపోయానని నమ్ముతున్నాడు కదా, పడిపోయాడు. అప్పుడు అందరూ వీడు పడిపోయారు. సో నాయకుడు చెప్పిన మాట, స్వామీజీ చెప్పిన మాట గొర్రెల్లాగా నమ్మేవాళ్ళు ఈ జనం. సరే ఈయన్ని తీసుకొని మళ్ళీ ఆ పాక దగ్గరికి వెళ్ళారు. అక్కడ పడుకోబెట్టారు. పడుకోబెడితే తాళం చెవి లేదు. వీళ్ళ ఆవిడ పక్కింటికి పోయింది ఎక్కడికో. ఆ తాళం చెవి కింద అదేది తలుపు దగ్గర ఉంటుంది చూడండి అని చెప్పాడు. చూసావా, చచ్చిపోయి కూడా తాపత్రయం తీరలేదు, తాళం చెవి ఎక్కడుందో కూడా మనకు చెప్తున్నాడు అనుకున్నారు జనం. ఇది మూర్ఖత్వానికి పరాకాష్ట. ఇక్కడ ఒక వాస్తు శాస్త్రజ్ఞుడు, ఒక జ్యోతిష్కుడు వీళ్ళందరూ వచ్చి నేను తాయెత్తి ఇచ్చాను, ఆ తాయెత్తి కట్టుకోకపోవటం వల్లే వీడు చచ్చిపోయాడు అని జ్యోతిష్కుడు చెప్పాడు. నేను వీడు పాక వేసుకునేటప్పుడే చెప్పాను, ఉత్తరం దిక్కును ఫేస్ చేస్తూ పాక వేయొద్దు అని, అందుకనే వేసాడు వీడు చచ్చిపోయాడని వాస్తుశాస్త్రం చెప్పాడు. వీళ్ళందరూ భజనలు చేస్తున్నారు. వాళ్ళందరికీ, నాయకుడికి, స్వామీజీకి, వాస్తువాడికి అందరికీ చేస్తున్నారు. ఇప్పుడు ఆవిడ వచ్చింది పెళ్ళం. చచ్చిపోయాడా చేపల కూర తినకుండా చచ్చిపోయాడే, ఆయనకి ఇష్టం అని చెప్పి చేపల కూర చేశానే అన్నాడు. గబుక్కొని లేచుకొని చేపల కూర ఇది అమ్మో అని చెప్పి లేచి వంటింట్లో పరిగెత్తాడు. అందరూ ఏమనుకున్నారంటే, చూసావా వాడికి ఎంత ఇష్టమో చేపల కూర అంటే, అది చెప్పగానే ప్రాణం లేచి వచ్చి మళ్ళీ చేరింది, వీడు బతికాడు అనుకున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో నలుగురే హ్యాపీగా లేరు. ఎవరంటే నాయకుడు, స్వామీజీ, వాస్తుశాస్త్రజ్ఞుడు, జ్యోతిష్యుడు. వీడు లేచాడు కాబట్టి. కానీ చాలామంది జనం లేవరండి. ఆ మత్తులో, ఆ మూర్ఖత్వంలో అలాగే ఉంటారు. వాళ్ళు చెప్పిందే నమ్ముతూ ఉంటారు. ఈ రాళ్ళు పెట్టుకుంటారు, పేర్లు మార్చుకుంటారు, వాస్తు మారుస్తారు. వీళ్ళని ఎవ్వడూ ఏమీ చేయడని చెప్పడం తప్పు చేద్దానండిలో ఇంకో పాయింట్. మన జీవితాల్లో అన్నీ 3 ఉంటాయండి: సహేతుకము, నిర్హేతుకము, నిరర్థకము. ఒక స్కూల్ 8వ క్లాస్ చదువుతున్న కుర్రోడు ఇంటికి రావటం ఆలస్యమైంది. తల్లి ఫస్ట్ 5 మినిట్స్ కాలు కాలిన పిల్ల లోపల తిరుగుతుంది, తర్వాత వీధి మొదట్లో నిలబడుతుంది, తర్వాత వీధి చివరికి వెళ్ళి నిలబడుతుంది. ఇది నిర్హేతుకము. ఎందుకంటే అక్కడి వరకు వచ్చినోడు ఇక్కడ ఇంట్లోకి వస్తాడు కదా, ఎందుకు వీధి మొదట్లోకి వెళ్ళి నిలబడటం ఫస్ట్. తర్వాత వచ్చి ఏడుస్తుంది. ఇది నిరర్థకం. ఏడవడం వల్ల ఏమైనా పని జరుగుతుందా? పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయాలి, లేకపోతే స్కూల్కి ఫోన్ చేయాలి, ఫ్రెండ్స్కి ఫోన్ చేయాలి, ఏదో ఒకటి చేయాలి. ఏం చేయకుండా ఏడుస్తుంది. దీని తర్వాత దేవుని ప్రార్థిస్తుంది, తిరుపతి వస్తాను, మళ్ళీ 1000 రూపాయలు ఖర్చు, మా కుర్రోడు టైంకి వస్తే 1000 రూపాయలు ఖర్చు పెట్టి నేను వస్తానని చెప్తాను. సహేతుకం అంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను ముందు చెప్పినట్టు చేయాలి. ఫ్రెండ్స్కి ఫోన్ చేయి, స్కూల్కి కనుక్కో, ఎందుకు రాలేదో కనుక్కో. ఇలా రకరకాల ప్రయత్నాలు మానేసేసి మనం నిర్హేతుకమైన నిరర్థకమైన పనులు చేస్తూ ఉంటామని చెప్పడమే తప్పు చేద్దానండి. వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ వర్క్స్ అని చెప్పిన దానికి ఇదే కారణం. ప్రార్థన వల్ల ధైర్యం వస్తుంది తప్ప పని జరగదు. ఇక్కడ భగవంతుడికి ఈ హీరోకి, ఇందులో హీరో పేరు కల్కి, ఈ కల్కికి ఒక బ్యూటిఫుల్ డిస్కషన్ జరుగుతుంది లాస్ట్ పార్ట్లో. నేను ఎవరిని తిరుపతి రమ్మనలేదు, నేను నీలోనే ఉన్నానని తెలుసుకో. నువ్వు నన్ను ప్రార్థన చేస్తే నీకు ధైర్యం వస్తుంది తప్ప నీ కోరికలు నేనేం తీర్చలేను. అసలు నీకు తీర్చేంత కెపాసిటీ నాకెక్కడుంది? నాకు లేదు. నీకు ధైర్యం ఇస్తాను. నన్ను నమ్ము, నీలోనే ఉన్నానని నమ్ము. దేవుడు ఉన్నాడు అనేవాడు టైం వేస్ట్ చేసుకుంటున్నాడు, దేవుడు లేడు అనేవాడు ఇంకా టైం వేస్ట్ చేసుకుంటున్నాడు. ఇద్దరు ఈ చర్చ వల్ల ఏమీ లాభం లేదు. మీకు దేవుడు ఉంటే లాభమా, దేవుడు లేకపోతే లాభమా, నువ్వు డిసైడ్ చేసుకో అని చెప్తాడు. ఈ పాయింట్ అర్జునుడు, ఏకలవ్యుడు ఎగ్జాంపుల్స్ చెప్తాడు. అర్జునుడికి నేను సారథ్యం వహించాను, కానీ నా సైన్యం అంతా కౌరవులకి ఇచ్చాను. నేను ఒక్కడిని అర్జునుడి వైపు నిలబడబట్టి అర్జునుడు నెగ్గాడు. ఆ అర్జునుడు ఎవరు? కృష్ణుడు ఎవరు? 2 ఒకళ్ళే. నువ్వే
నువ్వే చెయ్యాలి, నువ్వే చేయించుకోవాలి. అలాగే ఏకలవ్యుడు, నేను ఎప్పుడు కలుసుకోలేదు, కానీ అతను పిలివిద్యా పారంగతుడయ్యాడు. ఇది కాన్సెప్ట్ తప్పు చేద్దానండిలో. మోక్షం లాస్ట్ బ్యూటిఫుల్గా చెప్తాడు, మోక్షం అంటే శాంతి. నేను మోక్షం ఇస్తాను అంటుంటే మాకు మోక్షం వద్దు, మేము ఏడుస్తూనే ఉంటాము, డబ్బు కోసం ఏడుస్తాము, భవబంధాల కోసం ఏడుస్తాము, ఆరోగ్యం కోసం ఏడుస్తాము, కానీ ఆరోగ్యాన్ని మందు కొట్టి పాడు చేసుకుంటాము, డబ్బు కోసం ఏడుస్తూ పాడు చేసుకుంటాము, భవబంధాలు పడుతూ పాడవుతాము. నేను మోక్షం ఇస్తాను రా బాబు, శాంతి, రండి నా దగ్గరికి రండి, నేను శాంతి ఇస్తాను మీకు అని చెప్తే ఎవడో వినడు. వాడు తప్పులు చేస్తాడు, హుండీలో డబ్బులు వేసి అమ్మయ్య నా పాపం పోయింది అనుకుంటాడు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఏమైనా ఉందా? నీ జీవితం అనే ఒక వాహనం ఎక్కి నీ గమ్యం అనే ఒక రోడ్డు మీద ప్రయాణం చేస్తే ఒక పల్లం ఉంటుంది, ఆ పల్లం యవ్వనం. అక్కడ మాత్రం జాగ్రత్తగా బ్రేకులు వేసుకుంటూ కిందకి దిగు. ఎడం వైపు వ్యసనం ఉంటుంది, తాగుడు అట్లాంటి వ్యసనం ఉంటుంది, అటెళ్లకు మళ్ళీ స్ట్రైట్గా రా. ఒక పెద్ద ఉద్యానవనం ఉంటుంది, ఆ ఉద్యానవనంలో గతుకులు ఉంటాయి, జాగ్రత్తగా నడవకపోతే ఊబిలోకి వెళ్ళిపోతావు. అప్పుడు నువ్వు కరెక్ట్గా వెళ్తే సంతృప్తి అనే గమ్యం దొరుకుతుంది. అది జీవితం అని చెప్తాడు. అక్కడతో అది ఎండ్ అయిపోతుంది పుస్తకం. సో నేను నీ జీవిత ప్రయాణంలో ఒక మైలురాయి లాంటి వాడిని, ఎటెళ్లాలో చెప్తాను. నువ్వు వెళ్ళటం మానేసేసి నా దగ్గరే నిలబడి పూజలు చేసి నా కొబ్బరికాయలు కొడితే ఏం లాభం? వెళ్ళు నువ్వు. ఇదండి తప్పు చేద్దాం రండి. వచ్చేవారం మళ్ళీ ఇంకో ఎపిసోడ్తో కలుసుకుందాం. నమస్తే.